హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు ఈ స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మీ చేతిలో మీ జీవితం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యూ గ్రూప్ నుంచి వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ఆత్మ వందనాలండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా డివైన్ మార్నింగ్. అందరికీ కూడా ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆహ్వానించుకుందాం వాళ్ళందరి మాస్టర్స్ ని. జ్వాలాపురి మహర్షి, భూమాత, ద గ్రేట్ హిమాలయన్ మాస్టర్ అవతార్ బాబాజీ, అలాగే పరమశివుడు, వీళ్ళందరూ కూడా మన సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు అసెన్షన్ లో వీళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కలిసి ఒక సర్కిల్లో కూర్చుని లేకపోతే నుంచుని ఉన్నట్టు ఊహించుకోండి. మనందరి యొక్క సోల్ స్టార్ చక్ర కాంతి పుంజంతో కనెక్ట్ అయి మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉంది. మన పూర్ణాత్మల్ని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే అసెండెడ్ మాస్టర్స్, ఆల్ యూనివర్సల్ అసెండెడ్ మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మీ జీవితం మీ చేతుల్లో. మనం దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ శరీరంలో నివసిస్తున్నాం. ఇది మనం కాదు, ఈ శరీరం మనం కాదని మనకు తెలుసు. కానీ మనం ఎవరం? ఆత్మ స్వరూపులం. చెప్తున్నాం, అనుభూతి చెందాలి కదా. అనుభూతి చెందడానికి ఈ సాధన మనకి మన గురువులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మనకి ఈ సమయంలో, అంటే ఈ 3D ఏదైతే ఎర్త్ ఫ్లో అవుతుందో ఇప్పుడు ఎనర్జీస్, ఈ సమయంలో మనకు అర్థమయ్యేటట్టు అర్థం చేసుకునే స్థితికి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ ధ్యాన ప్రక్రియ, అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస మనం పెట్టి సాధన చేస్తూ ఉంటామో, ఆలోచన రహిత స్థితికి చేరుకునేసరికి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎన్ని మన ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము, ఎన్ని కర్మల్ని దాటి వచ్చాము, ఇంకేమి చెయ్యాలి, ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి ఇంకా నేను ఎలాగ నేను మలుచుకోవాలి అనే ఆలోచనలు మనలో రేకెత్తిచ్చేదే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేస్తున్నామో, ఈ మస్తిష్కం, బ్రెయిన్ అనేది క్లియర్ అవుతుంది, క్లీన్ అవుతుంది. క్లీన్ అయ్యాక దాంట్లో పోయాల్సిన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెయ్యాలి. అదే పుస్తక పఠనం. ఎప్పుడైతే ఒక గంట ధ్యానం, ఒక గంట ఆధ్యాత్మిక పుస్తక పఠనం, ఒక గంట సత్సాంగత్యం, అంటే సత్యంతో ఉన్న మిత్రులతో సాంగత్యం అన్నమాట. సత్యంతో ఎవరు కూడుకుని ఉంటారు? ఎవరల్లా ఈ సాధన చేసి తనలో తాను మదించుకుని, నేను ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను, నేను ఎవరిని, ఏం చేయడానికి వచ్చాను, ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు ఉన్నాము, ఎప్పుడు లేము, ఈ యొక్క ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్, యాక్చువల్‌గా చెప్పాలి అంటే మీకు ది హైయెస్ట్ నాలెడ్జ్ ఏంటంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే అన్నీ దాగున్నాయి. దాన్ని బయటికి తీసుకురావాలి అంటే, ఇది ఎలాగైతే పెరుగులో వెన్నపూస, నెయ్యి ఎలా దాగుందో, ఆ పెరుగుని చిలికితే గాని వెన్నపూస బయటికి రాదు. ఆ వెన్నపూసలో కాసాక నెయ్యొస్తది. అట్లాగే ఎప్పుడైతే శరీరంగా మనం కనిపిస్తున్నామో, మనలో మదించి ఆ చిలకడం అనేది ఏదైతే జరుగుతుందో, ఈ శ్వాస మీద ధ్యాస అనేది చిలకబడుతుంది. అప్పుడు లోపల ఉన్న ఆ వెన్నపూస బయటికి రావాలి అంటే జ్ఞానం రావాలి బయటికి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తది చెప్పాను కదా! మన సబ్‌కాన్షియస్ మైండ్. కానీ సాధన ఎక్కువ చేసినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతది. ఈలోపు మనం ఏం చేయమన్నారు మన గురువుగారు చాలా ఈజీగా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, ఇటువంటి నీ నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ జీవితం నీ చేతుల్లో అని. అంటే ఇది 2 కలిపి ఒకటే బుక్ యాక్చువల్‌గా. దీన్ని లూయిస్ ఎల్లియా అని ఈవిడనమాట.
ఈ బుక్ వెనకాల ఉంటారు. ఈవిడ రాశారు ఈ బుక్ ని. ఎల్ కే హౌస్ అని వస్తుంది మీకు నెట్ లో కొడితే. దీని గురించి పూర్తి నాలెడ్జ్ ఇంగ్లీష్ లో ఉంది. తెలుగులో మనకి 2 బుక్స్ కింద సార్ మనకి పత్రి సారు ఈ బుక్ ని మనకి ఇచ్చారనమాట. ఈ జ్ఞానాన్ని ట్రాన్స్లేట్ చేయించి మన చేతికి. ఈ బుక్ ఎంత అవసరం అంటే, ఈ శరీరంలో మనం జీవిస్తున్నప్పుడు ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అంటే ఎటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం అందరికీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ మనకి. అంటే ఆలోచన పరంగా కలిగే అనారోగ్యాలు తప్పించి, నువ్వేదో తింటే, నువ్వేదో కర్మకి అవి దాన్ని బట్టి కానే కాదు అనారోగ్యాలు. నీ ఆలోచన విధానాన్ని సరి అయిన ఆలోచనల్ని చెయ్యడానికే ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయని. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక భగవద్గీత లాగా. మనం నిజంగా చెప్తున్నా, భగవద్గీతలో ఉన్న పాయింట్సే ఇందులో ఆవిడ చెప్పింది. ఆవిడ కూడా ఎంతో ఎన్ ఎంత మీరు ఒక్కసారి మీరు వింటే ఈవిడ కథని, ఆవిడకి చిన్న వయసులోనే 36 ఇయర్స్‌కి ఆవిడకి క్యాన్సర్ వచ్చేస్తది. ఆ! వెజైనా క్యాన్సర్. అదెందుకు వస్తదంటే, ఆవిడ యొక్క జీవిత హిస్టరీ అలా చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడం, ఆవిడ ఆ చిన్నాన్న దగ్గర జీవించడం, ఆ చిన్నాన్న ఆవిడని చెడగొట్టే ఇది చేసేయడం ఆవిడని. అది ఆవిడ తట్టుకోలేక మగోడు అనేవాడిని మగాడిని హ్మ్. ఇష్టపడేది కాదు. కోపం తెచ్చేసుకొని ద్వేషించేదన్నమాట. ఒకానొక వయసొచ్చాక ఎందుకు ద్వేషిస్తుందో ఆవిడకే తెలీదు. అన్నీ మర్చిపోయింది. గతాన్ని వెజిటేరియనే చేసేది. వెజిటేరియన్ గానే బ్రతికేది. యోగా టీచ్ చేసేదట. అసల ఎంత అద్భుతంగా ఒక వ్యక్తి ఉండాలో, అంత తనకి తాను మలుచుకుని, తన జీవితాన్ని తను సెట్ చేసుకుంది. ఒక ఆహ్, వయసొచ్చాక. ఆ చేసుకున్న వయసుకి 36, 37లో ఈ ఈ క్యాన్సర్ వచ్చేసరికి ఆవిడకి అర్థం కాల. నేను అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నాను. ఇంకా ఏమైంది నాలో లోపం? ఎందుకు నాకు క్యాన్సర్ రావాలి అని తనలో తాను బాగా మదించుకుని డాక్టర్స్ దగ్గరికంతా తిరిగితే, "ఇంకేం మర్చిపోమ్మా, నీ జీవితం అయిపోయింది. నువ్వేమి ఈ లాస్ట్ చివరి రోజుల్లో చక్కగా మందులేసుకొని ఆ కాస్త గడిపేసేయి" అన్నట్టే చెప్పారు. ఏ డాక్టర్ కూడా తనకి కంఫర్ట్‌నివ్వలేదు. అప్పుడు ఆవిడే ఏం చేసింది, పీఎల్ఆర్‌టీ అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకొని చూస్తే 5 ఇయర్స్ అప్పుడు ఆళ్ళ చిన్నాన్నే తనని చెడిచేస్తాడు. ఆ కోపం వలన మగవాడిని ద్వేషించడం అనేది కరుడు కట్టిన ద్వేషం శరీరంలో లోపల మనసులో ఉండిపోయేసరికి, ఆ గూడు కట్టుకున్న ద్వేషమే క్యాన్సర్‌గా బయటకొస్తుంది. అది ఎప్పుడైతే ఆవిడ తెలుసుకుందో, దానికి ఎన్నో అఫర్మేషన్స్ ఎంతో ఆవిడని ఆవిడ క్లీన్ చేసుకొని, ఆహ్, ఆహ్, మీనింగ్ అదే ఆ ఫీలింగ్‌ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ దైవీక వాక్కుల్ని చెప్పుకుంది. ఆహ్, ఆహ్, ఏదైతే మగాడిని ద్వేషిస్తుందో, ఆ ద్వేషాన్ని ప్రేమతత్వంగా మార్చుకోవడానికి, నాకు అది జరగవలసింది జరిగింది. దాని నుండి నేను ఏదైతే నేర్చుకోవాలో నేర్చుకుంటాను అని ప్రకృతితో కనెక్ట్ అయ్యి, ఇలాగా మనం ఏదైతే సహజంగా జీవిస్తామో, ఆ సహజత్వాన్ని తెలియచేయడానికి మనకి ఈ బుక్స్ రాసిందనమాట. ఒక బుక్కే ఇంగ్లీష్‌లో 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్. యూ కెన్ హీల్ యువర్ బాడీ' అనే ఉంటదది. అది తెలుగులోకి ఇలా ఇచ్చారు. మచ్చుకి మీకు మన రోజు చదువుకుంటాం గాబట్టి, స్టార్టింగ్ అందరికీ అసల ఎందుకు మనకి ఈ అనారోగ్యం వచ్చింది? ఎన్ని మందులేసుకున్నా తగ్గట్లేదు. ఎంత ధ్యానం చేసినా కూడా మార్పు రావట్లేదు. ధ్యానం చేస్తున్నాం, ఆలోచనలు మార్చట్లేదు. ఆలోచనలు మార్చాలి అంటే ఏం చేయాలి? అంత ఈజీగా మారవు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది రూట్‌లోకెళ్ళిపోయి సెల్‌లో నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి ఆ ఆలోచన. పడిపోతాము అంటే జారి పడిపోతాం. తడుంటే జారి పడిపోతాం. అంతే మనకు తెలుసు. లేదు నిలదొక్కుకుంటాం. గట్టిగా నిలబడతాం. జాగ్రత్తగా నడుస్తాం. చూసుకొని జాగ్రత్తగా నడుస్తానని మన మైండ్‌ని ఎందుకు మార్చుకోము? మార్చుకోవాలి. అదే పత్రి సార్ మనకేం చెప్పారంటే, "ద ఫిజికల్ బాడీ ఈస్ ద నేచురల్ షాడో ఆఫ్ ద మైండ్." మైండ్ యొక్క నేచురల్ అంటే తెలుగులో కూడా ఉంది. తన ఉనికికి సర్వస్వంలో భౌతిక శరీరము మనసు యొక్క సహజమైన నీడ లాంటిది. భౌతిక శరీరానికి సంబంధించిన ప్రతి విషయం మానసిక మూలంలోంచి ఉద్భవించినదే. మన జీవితమంతా ఈ సైకోసోమాటిక్ యొక్క వ్యక్తీకరణ మాత్రమే. సైకోసోమాటిక్ అంటే మైండ్‌లో ఏదైతే మనకి
ఇది అవుతుందో, కనెక్ట్ అవుతుందో, ఆలోచన వస్తుందో అది శరీరానికి కనెక్ట్ అయిపోయి దాని నుండి మీకు ఆలోచన విధానం అనేది వ్యక్తపరుస్తుంది అన్నమాట శరీరం ద్వారా. మనసే శరీరాన్ని సృజిస్తుంది. మనసు గురించి మనము జాగ్రత్తలు తీసుకుంటే మనము మన శరీరాల గురించి జాగ్రత్తలు తీసుకున్నట్లే. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎంత అద్భుతంగా మన పత్రిజీ గారు, మన గురువు గారు మనకి ఇష్టమైన, అసలు చెప్పాలంటే ఆయనే మనకి ఆహ్, ఈ జన్మలో ఆయనే మన గాడ్ ఫాదర్. ఆయన ఒక పలుకు మనం విన్నాము, ఆచరణలో పెట్టాము అంటే మనంతట అదృష్టవంతులు ఇంకెవరు లేరు మై డియర్ ఫ్రెండ్స్. అంతలాగా బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. ద ఫిజికల్ బాడీ ఇస్ ద న్యాచురల్ షాడో ఆఫ్ ద మైండ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. ఎవ్రీథింగ్ ఇస్ సైకోసోమాటిక్. Our whole life is a literal expression of psychosomatism. The psyche, the psyche creates the soma. If we take care of the psyche, we have taken care of the soma. అంటే సైకి సొమాటిక్ అన్నారు కదా. సైకి అంటే మనము, సోమా అంటే మైండ్. సో అది ఇంగ్లీష్ లో అలా చెప్పారు. దాని తెలుగు అర్థం ముందే చెప్పేశారు. అలాగా ఈ బుక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో. శారీరక వ్యవస్థ, మానసిక అవస్థ, ఆధ్యాత్మిక చికిత్స. అది ఈ బుక్. మన ఆధ్యాత్మిక చికిత్స ఏంటంటే ఆత్మపరంగా దాన్ని ఎలాగ క్లియర్ చేసుకోవాలి అనారోగ్యాన్ని. శరీరం ఒకటి చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. న్యూ ఎనర్జీలో ఏం చెప్తాడంటే, ఏ పెయిన్ అయితే నీ శరీరం చూపిస్తుందో, నొప్పి వస్తుందో ఆ పెయిన్ తో మాట్లాడు అంటాడు. ఏంటి మాట్లాడడం అంటే ఇలా కూడా మాట్లాడొచ్చు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరన్నా ఏమన్నా నన్ను హేళన చేస్తారు, అలాంటి థాట్స్ తీసేయండి. మీ శరీరంతో మీరు కనెక్ట్ అయ్యి, ఎస్ పెయిన్, కమ్ హియర్, నేను ఆహ్వానిస్తున్నాను. నువ్వేదో నేర్పడానికి వచ్చావు నాకు. నేర్పించు. నేను నేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ ఒక నొప్పితో మాట్లాడమంటాడు న్యూ ఎనర్జీలో మాస్టర్. ఆ నొప్పితో మాట్లాడేటప్పుడు కనెక్ట్ అయినప్పుడు చెప్పుద్దనమాట. ఇదిగో నడుము నొప్పి ఎందుకొచ్చానో తెలుసా? నీ నడుములో నువ్వు ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఆలోచిస్తున్నావు. డబ్బు, డబ్బు, డబ్బు అని తిరుగుతున్నావు. డబ్బు గురించి ఆలోచించుకో. నీకెంత అవసరమో ప్రకృతి ఇచ్చుంది. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నీకెప్పుడు అవసరమో అప్పుడు నీ చేతికొచ్చి పడిపోతాయి. నువ్వు దాని నుండి బయటికి రా. ఆలోచన నుంచి నువ్వు బయటికి రా అని ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్పుద్ది నడుము నొప్పి. చూడండి, ఎక్కువ లేడీస్‌కి ఉంటది ఆ నడుము నొప్పి. ఎందుకంటే ఇంట్లో డబ్బు లేక కాదు. ఉన్న డబ్బుని ఎలాగా అడ్జస్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి తెలియక. ఆ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఎప్పుడొస్తదంటే సాధన చేసి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు. యెస్, నేను అనుభవమే జ్ఞానం ద్వారా వచ్చాను. ధ్యానం, అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందడానికి ఈ జన్మ తీసుకున్నాను. సో ఇక్కడ డబ్బు లేదా వస్తది. ప్రకృతి నాకిస్తది. నేను సత్యంలో జీవించినప్పుడు ఆ డబ్బు నాకు వచ్చి చేరుతుంది అనే నమ్మకంతో ఆ నడుము నొప్పి చక్కగా తగ్గించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. మోకాళ్ళు నొప్పి. మోకాళ్ళు నొప్పి అంటేనే అక్కడ డాక్టర్స్ సైన్స్ పరంగా శరీరం ఒకటే చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మన 7 శరీరాలతో ఉన్నాము ఆత్మపరంగా. మీరు అర్థం చేసుకోవాలంటే ఆ బాడీ సిస్టమ్ అంతా చదువుకోండి. ఫిజికల్ బాడీ, ప్లాస్మా బాడీ, ఎథరిక్ బాడీ, అంటే మెంటల్ బాడీ. ఈ 4 ఏమో ఎర్త్ ప్లేన్ లో ఉంటాయి. మిగతా హ్మ్. మీద 3 బాడీస్ ఏమో ఎర్త్ ప్లేన్ నుంచి పైకెళ్ళాక అక్కడ ఉంటాయన్నమాట. సో మొత్తం 7 బాడీ సిస్టమ్ మనది యాక్చువల్‌గా. ఈ 4 బాడీ సిస్టమ్ కనెక్షన్ లోనే మనకి అనారోగ్యాలు వస్తాయన్నట్టు. సో ఇక్కడ ఏమనుకోవాలి అంటది అంటే ఫస్ట్ మన గురించి మనకి మనం అర్థం చేసుకోవాలి. ముందు మనల్ని ప్రేమించుకోవాలి. ఈ బుక్కు చాలా ఒక ఆణిముత్యం మై డియర్ ఫ్రెండ్స్. ఒక చీర కొనుక్కోవడం మానేసేయండి. నగలు కాదు మనకు ముఖ్యం. మనల్ని నిలబెట్టేది ఈ పుస్తకం. ఈ బుక్స్ కొనుక్కోండి. చదవండి. పదే పదే ఎలా ఏదో నాకు తెలుగొచ్చని గబగబా చదివేసి ఆ పక్కన పెట్టేయడం కాదు. ఒక పేజీ చదివాము అంటే దాన్ని మనం ఎక్కించుకున్నామా, పాటిస్తున్నామా, ప్రతి క్షణం నాకు గుర్తుకొస్తుందా? నేను ఇది చూడండి, ఇందులో ఒక మాట, నాకు తెలియవలసిందంతా తెలియజేయబడుతుంది. నాకు అవసరమైనదంతా నాకు అందజేయబడుతుంది. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది. ఇది రోజు అనుకోవాలి ఆ వాక్యాలు. మనం ఏమనుకుంటాం?
వీడు నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎవరినైనా చూస్తే ఒక వ్యక్తిని చూస్తే కోపం వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదో చేసి ఉంటాడు. వచ్చి ఏదో చెప్పుంటాడు డైలాగులు మనకి. మన ఇంట్లో వచ్చి ఏదో అంటారు చూడు, వచ్చి ఎక్కించాడమ్మా వీడి వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. లేకపోతే ఒక వ్యక్తి ఎవరో వలన మన జీవితాలు పాడైపోయినాయి అనుకుంటాం. అసలు కానే కాదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఆ మాటే ఇక్కడ ఆవిడ చెప్తుంది. నా జీవితం అంతా సవ్యంగా ఉంది అని అనుకోవాలి మనం ఎప్పుడు. పై సత్యాల్ని నేనెంతో కాలంగా నమ్ముతున్నాను. ఎవరు? లూయిస్ ఎల్‌జే నమ్ముతుందంట ఈ వాక్యాలను. ఆవిడ ఇవి చెప్పుకొని తనని తాను ఎంతో మార్చుకుంది బయటికొచ్చేసి. ఎక్కడ కొత్త జ్ఞానం అంటూ లేదు. ఓకే ఫ్రెండ్స్. ఎక్కడ నాలెడ్జ్ కొత్తదేం లేదు. అంతా ఆల్రెడీ ఉన్న జ్ఞానమే. మనమే తెలుసుకోవడం ఈ సమయానికొచ్చింది. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అది తప్పు లేదు. అర్థమైందండి? ఉన్నదంతా సనాతనమైనది, మరి అనంతమైనది. శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా స్వస్థతను కోరుకునే వారి కొరకు అందుకు సంబంధించిన జ్ఞానాన్ని, మరి విజ్ఞానాన్ని సమీకరించి వారికి అందివ్వడంలో నేనెంతో ఆనందాన్ని, మరి తృప్తిని పొందుతున్నాను. సో, ఇక్కడ జ్ఞానంతో పాటు విజ్ఞానం ఇచ్చి, విజ్ఞానంతో పాటు మన అనారోగ్యాల్ని తగ్గించే మాటల్ని, దానికి సంబంధించిన అఫర్మేషన్స్‌ని ఆవిడ చక్కగా ఈ పుస్తకాల్లో మనకి ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నాకు అంటే ఆవిడ ఎవరెవరైతే ఆవిడకి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటుంది. రోజు మనకి థాంక్‌ఫుల్‌నెస్ అనేది చాలా చాలా అవసరం. ఇందులో ఈవిడ చెప్పడమే కాదు, మనకు కూడా తెలుస్తది. ప్రకృతికి ఎప్పుడు థాంక్స్ చెప్తూ ఉంటే, మనల్ని చక్కగా ముద్దు బిడ్డలాగా చక్కగా ఎక్కడన్నా ప్రయాణించినప్పుడు అంటే పంచభూతాలతో మనకి ఎటువంటి హాని లేకుండా ప్రకృతి మనకి జీవితాన్ని మనల్ని గడిపిస్తదనమాట. అంటే వర్షంతో గాని, నిప్పుతో గాని, ఈ చెలగాటాలన్నీ అంటే నేచురల్ కలామిటీస్ అంటాం. అటువంటి వాటిలో మనం చిక్కుకోకుండా ఉంటాం. ఎప్పుడైతే పంచభూతాల్ని మనం గౌరవిస్తూ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి తగ్గినట్టు ప్రకృతికి అనుగుణంగా నేను మార్పు చెందుతాను అని మిమ్మల్ని మీరు ప్రకృతికి కనెక్ట్ చేసుకోవాలి రోజు. అప్పుడు ప్రకృతి ఎలాగా మనల్ని నడిపిస్తదో అది సరెండరెన్స్ అన్నమాట. అది ఎవరికి సరెండర్ అవుతావు? ఎవరికో కాదు. నీ పూర్ణాత్మకే. నీకు నువ్వే సరెండర్ అయ్యేదది. ఎప్పుడైతే నీ పూర్ణాత్మకు సరెండర్ అయిపోతావో, శరీరంలో వచ్చిన నొప్పి కూడా నీకు ఫీలింగ్ ఉండదు. కాకపోతే ఇప్పుడు శరీరంతో అసెండ్ అవ్వాలి కాబట్టి, శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి, శరీరానికి అనారోగ్యం లేకుండా మనం ముందుకు వెళ్ళడం కోసం ఇప్పుడు ఇవాళ ఇది తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ బుక్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఏ పెయినొస్తే, ఏ ప్రాబ్లమ్సొస్తే ఏంటి? అది ఎలాగా అనిపిస్తది? ఇప్పుడు ఎక్కువగా చాలా మందికి ఆహ్, డయాబెటిక్ ఉంటుంది. చాలా మందికి షుగర్ వ్యాధి, మధుమేహం. చాలా మందికి షుగరొచ్చేస్తుంది. అదేంటంటున్నారంటే ఫుడ్ సరిగ్గా లేక, దాంట్లో శక్తి లేక అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి డయాబెటిక్ అయిపోతున్నారు. దానికి ఒక చిన్న వాక్యం చెప్తాను వినండి. ఎగ్జాంపుల్స్ అన్నమాట అవి. ఏమై ఉండవచ్చునోనని నిరంతరం తపన. ఒక వ్యక్తికి డయాబెటిక్ వచ్చిందనుకోండి, షుగర్ ఉందనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుందన్నమాట. ఎలాగా? ఏమై ఉండొచ్చనో, ఏమై ఉండొచ్చునో నిరంతరం తపన. తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలన్న నిరంతరం తీవ్ర కోరిక. అంటే తాను అనుకున్నట్టు జరగాలి. తాను చెప్పినట్టు వినాలి అవతల వాళ్ళు. తాను ఆధీనం అంటే అదే కదా! అలాంటి కోరికలు ఆ వ్యక్తికి ఉంటాయంట. తీవ్రమైన దుఃఖము. జీవితంలో ఇక ఏమీ మధురమైన అనుభవాలు మిగిలి ఉండకపోవడము. సో, ఇవి ఇటువంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా డయాబెటిక్ వస్తది. ఆవిడిచ్చిన వాక్యం. అప్పుడు ఇటువంటి ఆలోచనగా ఉన్న వాళ్ళని ఏ ఆలోచనగా మార్చుకోవాలి? ఈసారి మీరు ఒక పెన్ను, బుక్కు పెట్టుకోండి. అంటే బుక్స్ ఉన్న వాళ్ళకి ఓకే. పేజ్ నంబర్ కూడా చెప్తాను మీకు. పేజ్ నంబర్ 77. అదే మీకు బుక్ లేకపోతే రాసుకోవచ్చు. ఈ డయాబెటిక్ వాళ్ళు దైవిక వాక్యాల్ని ఎలా చెప్పుకోవాలి? వీళ్ళ ఆలోచన విధానం ఇలా ఉండే వాళ్ళకి ఇలా వస్తుంది. మళ్ళా ఒక్కసారి చదువుతాను మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి డయాబెటిక్ వస్తది?
ఏమై ఉండొచ్చో నిరంతరం తపన. ఏదన్నా ఒక విషయం జరిగిందనుకోండి పక్కింట్లో గాని, మన ఇంట్లో అయినా దానికి వివరణ తెలియలేదనుకోండి, ఏమై ఉండొచ్చు? ఇదెందుకు ఇలా జరిగింది? హ్మ్. ఒక పనమ్మాయి రాకపోతే చాలు పొద్దున్నుంచి దానికి ఏమైందో? ఏమైపోయిందో? ఇవాళ వస్తదో? అసలు మొత్తానికి మానేసిందో? ఒక వ్యాసం రాసేయొచ్చు. అన్ని థాట్స్ వచ్చేస్తాయి. ఒక చిన్న విషయం ఇంట్లో జరగకపోతే. సరిగ్గా సవ్యంగా జరగలేదనుకో, రకరకాల థాట్స్, నెగెటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో, ఆ! ఎప్పుడు ఆ నెగెటివ్ రెండో థాట్స్ బుక్‌లో చెప్తున్నారా? ఆ! అవునండి. ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఉంది హ్మ్. కానీ, హ్మ్. ఇది మీ జీవితం చేతిలో దాని యొక్క బుక్కే ఇది కూడా. అలాగే ఇదే మేడం. అంటే నా దగ్గర ఇదేమో ఫస్ట్ బుక్కే ఆ! ఉంది. అదేలెండి. 2 పెట్టలేదు. నేను ఒకటే పెట్టాను. 2 ఒకటే ఆ! కదా అని. పర్లేదు మీది పర్లేదు. హ్మ్. ఆ! దీంట్లో టేబుల్ లేవు మేడం. టేబుల్స్ లేవు కానీ దైవిక వాక్యాలున్నాయి. ఇది కూడా చెప్తాను ఆ! మీకు. చెప్పండి మేడం. 2 చెప్పండి. 2 ఆ! కవర్ 2 చేయండి. చెప్తా. అంటే హాఫ్ అన్ అవరే అన్నారు కదా! మెయిన్ పాయింట్స్ చెప్తాను. అలాగే. ఆ! సో, దీంట్లో ఇప్పుడు డయాబెటిక్ గురించి అందరూ చాలా మంది ఇదవుతున్నారు కదా! ఒక పాయింట్ చెప్తున్నానదే. ఈ దైవిక వాక్యం ఎలాగుంటదంటే, ఈ క్షణము ఆనందంతో నిండి ఉన్నది. ఈ రోజు యొక్క మధురత్వాన్ని నేను ఆస్వాదించడానికి ఎంచుకుంటున్నాను. ఇలాగ దైవిక వాక్యం అనుకుంటే, రోజు దాన్ని మార్చుకోవాలి. ఏది ఏమయ్యిందో, ఏంటో టెన్షన్ పడిపోతుంటాం కదా! అది మానేసేయండి ఆ ఆలోచనని. లో తర్వాత ఏమవుతది తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని ఉంటది కదా! నిరంతరం ఆ తీవ్ర కోరిక అది మానేయాలి. ఆధీనం అంటే ఏంటి? నేను చెప్పినట్టు వినాలి. నేను అనుకున్నట్టు జరగాలి. నేనే కరెక్ట్ అన్న ఇది ముందు దాన్ని పక్కకు పెట్టేయాలి. అది తీసేయాలి ఆ థాట్స్ మనలోంచి. నేను ఇక్కడ నేర్చుకోవడానికొచ్చాను. అనుభవమే జ్ఞానం కోసం వచ్చాను. నేను నా ఆధీనంలో ఏది ఉండక్కర్లేదు. నేను ఉండేది నా పూర్ణాత్మ ఆధీనంలో. పూర్ణాత్మ ఏది నేర్పించాలనుకుంటుందో అది నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అనుకోండి అన్నమాట. దానికి తీవ్రమైన దుఃఖపడక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. అంతా సంతోషమే ఇక్కడ. ఉండేదంతా సుఖ సంతోషాలతోనే ఉంటది. మానవుడి జన్మ ఎలాగంటే 3డీలో సుఖము ఎరిగే శరీరం సుఖం కోరుకుంది. ఏసీ కావాలి కూర్చున్నాం. దాంతో కూడుకొని వచ్చేది సంతోషం. హమ్మయ్య! సంతోషంగా ఉంటదది. అదే ఆనందం వేరు మళ్ళా. ఈ సుఖ సంతోషాలు ఆల్రెడీ ఉన్నాయి. మనం ఇంకా మనకి నచ్చినట్టు ఉండాలి. మనమే అనుకున్నట్టు జరగాలి. పోనీ జ్ఞానం ఉందా మనకి? పూర్తిగా లేదు. సో, మనం ముందు ప్రకృతికి అనుగుణంగా కనెక్ట్ అయిపోయి, ఎలాగ ఆలోచించాలో అని తెలుసుకున్న రోజునే, అప్పుడు ఈ సుఖ సంతోషాలు కూడా దాటేస్తాం మనం. ఈ సుఖం ఉండడం వల్ల సంతోషాన్ని ఫీల్ అవుతాం. అంతేగాని దుఃఖం లేదు అక్కడెక్కడ. ఫస్ట్ పత్రి సారు నన్ను చూడంగానే నన్ను చూసారంతే. ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఇక్కడ రాజమండ్రిలో ఒకళ్ళ ఇంటి పెళ్ళికొచ్చారు. ఆవిడేం చేసింది ఆహ్, డైరీ ప్రింట్ చేసి వచ్చిన మెడిటేటర్స్‌కి అక్కడొచ్చిన వాళ్ళందరికీ బుక్స్ పంచారు. డైరీ పంచారు. సారు బుక్ తీసుకోవడం, వ్యక్తిని చూడటం, టకటకా రాసేయడం, చేతికిచ్చేయడం. అంటే ఆ వ్యక్తి గురించి పుస్తకంలో రాసి ఇచ్చేస్తున్నారాయన. మాకేం అర్థం కాలేదు. నా పుస్తకం నా చేతిలో బుక్ లాక్కున్నారు. 'నో మోర్ క్రయింగ్' అని ఇచ్చేసాడు పుస్తకం. నేను ఏడుస్తున్నానని ఆయనకెలా తెలుసబ్బా? నేను చెప్పను కూడా చెప్పలేదు. ఏడవడం అంటే ఏంటి? మనకు దుఃఖం అస్తమానం దుఃఖమే. ఏది నాకు అనుకున్నట్టు జరగట్లేదు జీవితం. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది. సార్‌కెలా తెలుసు ఐయామ్ క్రయింగ్ అని? నేనింత ఏడుస్తున్నాను ఆయనకు అసల నిజంగా అప్పుడు అస్సలు ఏమీ తెలీదు. ఇది జరిగింది ఒక 15 ఇయర్స్ బ్యాక్. సార్‌ని కలిసినప్పుడు 2005లో కలిసాను. ఆ పెళ్లి 2007లో జరిగింది. అప్పుడు ఇలా రాసారు. నో మోర్ క్రయింగ్. అట్లాగా మనం ఏది జరిగినా దుఃఖంలోకెళ్ళిపోతూ ఉంటాం. దుఃఖపడొద్దు. నో మోర్ క్రయింగ్ మాస్టర్స్. ఎవరైనా సరే నాకే కాదు. నా ద్వారా ఇది మెసేజ్ అందరికెళ్తుంది. ఇది ఎవరు ఏడవడానికి రాలేదు మనం భూమి మీద. అది అర్థం చేసుకోండి. నన్నెవడు అర్థం చేసుకోలేదని ఒక పాయింట్ కూడా ఉంది మనకి. మనల్ని ఎవడు అర్థం చేసుకోరట. అది కూడా ప్రతిసారి చెప్పేసారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఎవరు ఈ భూమి మీద జన్మ తీసుకోలేదు. ఎవరిని వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళని మార్చుకొని, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వడానికి మీరొచ్చారు భూమి మీదకి. వాడు నన్ను అర్థం చేసుకోవాలి, ఇది నన్ను అర్థం చేసుకోవాలి ఎవ్వరు చేసుకోరు. నిన్ను నువ్వే అర్థం చేసుకొని ముందుకు నడువు. నిన్ను నువ్వే నడిపించుకో. సాధన చెయ్యి, శక్తిని పెంచుకో, విశ్వానికి కనెక్ట్ అవ్వు, యూనివర్స్ కోసం వర్క్ చెయ్యి అని చెప్పి సార్ మనకు నేర్పించిన మాటల్లో మామూలుగా లేదు మై డియర్ ఫ్రెండ్స్. అందులోనే ఈ మాటలన్నమాట. నెక్స్ట్ డిప్రెషన్. చాలా మంది డిప్రెషన్‌లోకి
వెళ్ళిపోయేవాళ్ళు. మానసికంగా పూర్తి దుఃఖంతోనూ, మరి నిరాశతోనూ కృంగిపోవుట. దాన్ని డిప్రెషన్ అంటారు. వాళ్ళ ఆలోచన ఎలాగుంటదంటే కోపము. చూసారా? ఆళ్ళకి ఏముంటది? కోపం ఉంటదట. దేనైనా తీసుకోవడానికి గాని, లేదా కలిగి ఉండడానికి గాని, తనకు హక్కు లేదన్న భావన, మరి ఆశలన్నీ ఉడిగిపోవడము. తనకి తానే అనుకుంటాడు నాకే హక్కు లేదు. ఆనందంగా ఉండడానికి హక్కు లేదు నాకు. అన్న ఫీలింగ్ తానే ఫీల్ అయిపోయి కోపం తెచ్చేసుకుంటాడు. అటువంటి వ్యక్తి ఎటువంటి మాటల్ని అనుకోవాలి రోజు? దాని దైవీక వాక్యాలు అంటది ఈవిడ. సో, ఆ దైవిక వాక్యాలు ఏమిటి? డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఆ దైవిక వాక్యాలు ఏమిటి అంటే, నేనిప్పుడు ఇతర వ్యక్తుల భయాలకు, మరి పరిమితులకు అతీతంగా వెళుతున్నాను. నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ఈ దైవిక వాక్యాలు అస్తమానం అనుకోమంటదావిడ. రోజు ఈ మాటల్ని అనుకుంటూ ఉంటే, మన ఏదైతే మైండ్ మనల్ని ఆడిస్తుందో, దాన్ని మనం సరిచేసుకోవచ్చనమాట. మైండ్‌లో దాన్ని ఈ వాక్యాల ద్వారా ఏమవుతుందంటే, పదే పదే చెప్పుకోవడం ద్వారా మార్పొస్తది. చిన్న దగ్గొచ్చిందనుకోండి, మనకి ఎక్కువగా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. కఫ్ఫు, ఆ కోల్డ్ అని. దానికి ఎన్ని మందులేసుకున్నా దాని జోక్ కూడా ఉంది కదా! మందులేసుకుంటే 7 రోజుల్లో తగ్గుద్దట. ఏసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోద్దట. ఏసుకున్నా తగ్గుద్ది, ఏసుకోకపోయినా తగ్గుద్ది. అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నీ. సో, దాని యొక్క ఆలోచన విధానం ఎటువంటి వ్యక్తికి దగ్గు ఎక్కువగా ఉంటుంది అంటే, ప్రపంచంపై మొరగాలన్న కోరికుందట ఆ వ్యక్తికి. సో, నన్ను చూడండి, పట్టించుకోండి, నేను చెప్పేది వినండి అన్న ధోరణి ఆ వ్యక్తికుంటది. అటువంటి వ్యక్తులకి దగ్గొస్తది. దగ్గు ఆగకుండా దగ్గుతూ ఉంటారు. ఒక ఇంట్లో మూలల్లో పెద్దావిడ దగ్గుతూ ఉంటది. ఆ ఇంటికెళ్ళినోళ్ళు ఎక్కడో దగ్గు వినిపిస్తుందండి. పెద్దవాళ్ళున్నారా? అని అడుగుతారు. ఆళ్ళ గోల ఏంటంటే నన్నెవరు పట్టించుకోవట్లేదు. నన్ను పట్టించుకోండి. నా మాట వినండి. నేనొకదాన్ని ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ ఆళ్ళకుంటదట. అటువంటోళ్ళకి ఆ దగ్గు తగ్గదు. అటువంటప్పుడు ఆ దైవీక వాక్యాలు ఎలా అనుకోమంటుందావిడంటే, నేను అందరిచే మంచిగా గమనించబడి, ప్రశంసించబడుతున్నాను. నేను ప్రేమించబడుతున్నాను అని అనుకోమంట. అర్థమైందా ఫ్రెండ్స్ దగ్గుకి? కారణం అదే. ఒకవేళ అలా అనుకున్నా కూడా తగ్గలేదు అంటే, సాధన ఎక్కువ చేసుకోండి. ఎక్కువ సాధన చేసుకొని, అప్పుడు ఈ మాటల్ని అనుకున్నప్పుడు, ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే, కనెక్ట్ అయ్యి, మీకు ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తది. అది మనకి బాగా ధ్యానం చేయడం ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలా అనుకున్నాం అనుకోండి, నేను అందరిచే మంచిగా గమనించబడి, ప్రశంసించబడుతున్నాను. నేను ప్రేమించబడుతున్నాను. అని అనుకుంటున్నాను గానీ, ఎవరు నన్ను ప్రేమించట్లేదండి. ఎవరు రావట్లేదు అంటే, అపనమ్మకంతో ఈ మాటలన్నా మీకు జరగవు. నమ్మకంతో నీ పూర్ణాత్మని కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకో. ధ్యానం పెద్ద కష్టం ఏమీ లేదు. బరువులెత్తాలండి? డబ్బులేమన్నా కట్టాలా? ఎక్కడికన్నా ఇల్లు వదిలి పారిపోవాలా? ఏమీ చేయక్కర్లే. ఇంట్లో ప్రశాంతంగా నీకు ఏ ప్రదేశంలో నచ్చుతుందో, రోజు అక్కడ కుర్చీ యేసుకొని, హాయిగా నీతో నువ్వు అదే ఎలాగైతే నీ యొక్క శ్వాసని గమనిస్తూ నువ్వు కూర్చుంటావో, ఎ నువ్వు ఏది థాట్ రిలీజ్ చేస్తావో అది జరిగి కూర్చుంటది. ఇప్పుడు ఇది అనుకో, నేను అందరిచే మంచిగా గమనించబడి, ప్రశంసించబడుతున్నాను. చక్కగా నలుగురు వస్తారు. నలుగురికి జ్ఞానాన్ని పంచు, సత్యాన్ని పంచు, సత్యాన్ని తీసుకో. చక్కగా మాటలు చెప్పు. నీ ఆత్మ జ్ఞానాన్ని చెప్పు. అద్భుతంగా ప్రశంసిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. వద్దురా బాబు చాలు నువ్వు సాధన చెయ్యి అన్న స్థితికి మేము వచ్చేస్తున్నాం. నువ్వేమి నన్ను థాంక్స్ చెప్పొద్దు, పొగడవద్దు, పెట్టవద్దు. నువ్వు ముందు సాధన చెయ్యి. నువ్వు ముందు తెలుసుకో నువ్వెవరో. అప్పుడు నువ్వు చెప్పినా నేను ఓకే చేస్తాను. నువ్వు ఇంకో 10 మందికి ధ్యానం చెప్పు. అలా చెప్తున్నావు. ఫస్ట్‌లో అలా ఉండేదన్నమాట మా తర్వాత చాలా మంది సిస్ట్ ఉంటాయి లేడీస్‌కి పొట్టలో. ఆ సిస్ట్ ఎందుకొస్తుంది? దానికి ఎటువంటి సిస్ట్‌కి రొంప కోసం చెప్పలేదు. కా కాఫ్ అని చెప్పాను. రొంప కోల్డ్ గురించి గురించి చెప్పాలి. రొంప అంటే ఏమీ లేదు. ఆ! విషయం చెప్పనా? ఒక వ్యక్తికి ఎవరో ఆ వ్యక్తి తెలీదు మనకి. కానీ ఆ వ్యక్తి మీద చిరాకనమాట. కోపం. మ కోపం అంటే నా మాట ఎవడు పట్టించుకోడని ఎలా అనుకుంటామో, జనరలైజ్ చేస్తాం. ఒక వ్యక్తితో ఉండదు కోపం. పదే పదే విసుగొస్తది. అది కోల్డ్ అనమాట. అది మనకి
కోల్డ్ కింద తయారైపోయి నీ కోల్డ్ రాగానే నువ్వు టెస్ట్ పెట్టుకోండి. ఏంటి ఎవరి మీదన్నా చిరాకు పడుతున్నానా, ఎవరో మాటలు నాకు నచ్చట్లేదు, ఏదో వ్యక్తి నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు లోపల. ఆ వ్యక్తి ఎవరు వ్యక్తి అని అనుకోం, జనరలైజ్ చేసేసి దాన్ని తీసేసుకుని లోపలికి కోల్డ్ వచ్చేస్తుంది. ఆ కోల్డ్ కి చిరాకు పడిపోతూ ఉంటాం, తలనొప్పి వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి కోల్డ్ కి. ఏంటి అంటే నీదే, నీ శరీరమే నీకు చెప్తుంది, ఒసే ఎవరిని చిరాకు పడకే, ఆ వ్యక్తిలో కూడా దివ్యత్వం ఉంది, నువ్వు దేవుడితో సమానంగా మనకు ఒప్పుకోదుగా. లేదా నన్ను అనేసాడు, అదేదో అన్నాడు, దాన్ని పట్టుకుని పీక్కుంటా. కానీ ఎవడేమన్నాడో తెలీదు, ఎందుకు పీక్కుంటున్నామో తెలీదు మన గురించి. అంటే ధ్యానం బాగా చేస్తే నిన్నేం ఆలోచించామో పట్టుకోగలుగుతాం ధ్యానం చేసిన వాళ్ళైతే. ధ్యానం చెయ్యకపోతే కాసేపు ముందు నువ్వేం ఆలోచించావో కూడా నువ్వు పట్టుకోలేవు. ఏం ఆలోచించావు, ఏం మాట్లాడావు, ఏ వ్యక్తితో ఎటువంటి మాటలని నువ్వు సంభాషణ చేసావు అనేది కూడా ధ్యానం చెయ్యకపోతే అర్థం కాదు. ధ్యానం చేస్తే ఎరుక స్థితి ఉంటుంది. ఏ వ్యక్తిని నేను ఏ మాట అన్నాను, దేనికి నేను చిరాకు పడుతున్నాను, ఎందుకు నాకు ఈ చిరాకు వస్తుంది, ఈ చిరాకు ఏం చేస్తుందంటే పెరిగి 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 కోల్డ్ అయిపోతుంది. అందుకని 7 రోజులు పెట్టుతాను అనమాట మర్చిపోవడానికి. సో చాలా మన యొక్క ఆలోచన విధానమే మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైనా ఒప్పుకుంటా, నాకు వస్తుంది, కానీ చెక్ చేసుకుంటా. ఎందువలన ధ్యానం చేయడం వల్ల. ఇటువంటి బుక్స్, నాకు ఈ బుక్స్ ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు పెట్టి జైట్ ముక్క పెట్టను, బొట్టు పెట్టి ఈ బుక్స్ పెడతాను. వాళ్ళకి ఎంత అవసరం అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ ఆలోచన విధానం. ఇంక నువ్వు ధ్యానం చేసినా చేయకపోయిన తర్వాత ముందు నీ ఆలోచన ఇలా ఉంటదన్న విషయం నీకే తెలీదు ధ్యానం చేసేదాకా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా ఆలోచిస్తున్నాం, ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు మోకాళ్ళ, అయితే నేనే ఇంటికి పెద్ద, నాకు గౌరవం ఇవ్వండి, నన్ను ఎవడు పట్టించుకోరేటి, నన్ను ఎవడు పెద్దరికం ఇవ్వట్లేదేంటి అని అంటారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కాకపోతే మీరు చూసుకోండి, మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఉంటాయంటే అహంకారం, నేను ఈ ఇంటికి పెద్దని, నేను ఈ ఫ్యామిలీకి పెద్దని, నేనేం చెప్తే అది జరగాలి. అక్కడ అవతల వాళ్ళు జరగాలి అంటే ఎందుకు జరుగుద్ది? వాళ్ళు నీకు గౌరవం ఇచ్చినప్పుడు, నీకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు చెప్తే అక్కడ జరుగుద్ది. వాళ్ళు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకో, దాన్ని తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక ఆ వ్యక్తి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, నేను ఇంటికి పెద్దను కదా అని నీకు నువ్వే అనేసుకునేసరికి మోకాళ్ళ నొప్పులు, నడవలేవు, నొప్పులొచ్చేస్తాయి. శరీరం నీకు చూపిస్తుంది నువ్వు అహంకారంతో ఉన్నావు, అహాన్ని వీడు, అహం నుంచి బయటికి రా, అప్పుడు నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. చాలా మై డియర్ ఫ్రెండ్స్, అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే, అబ్జర్వేషన్ ఎప్పుడొస్తుందంటే ఇది కామ్ అయినప్పుడు వస్తుంది అబ్జర్వేషన్. ఇది కామ్ అవ్వాలి అంటే ఇది మనసు చంచలత్వం, వినే ఉంటారు ఈ మాట మీరు. చంచలత్వం అంటే ఎప్పుడు నువ్వు నోరు ఇక్కడ మూసేసుకున్నా కామ్‌గా ఉన్నా ఇది లోపల నడుస్తా ఉంటది సినిమా. లోపల యేసుకుంటా ఉంటాడు డైలాగులు. అది ఉండకూడదు. అది ఉండకూడదు అంటే సాధన. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసిన రోజున ఇది కామ్ అయిపోతది. ఎప్పుడైతే ఇది కామ్ అయితుందో అప్పుడు నీ గురించి నీకు అర్థం అవుతది. అప్పటిదాకా మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం కూడా మనకి అర్థం కాదు. మేడం మేడం వచ్చారు. ఓకేనా? ఇంకేదైనా ఒక పాయింట్ చెప్తారా? ఎక్కువగా అంటే కాన్‌స్టిపేషన్ అంటే చాలా మలబద్ధకం. అది దాని గురించి చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తారు. బయటికి చెప్పుకోలేని బాధలు, చెప్పుకుంటే తీరని బాధలది. ఆ కాన్‌స్టిపేషన్ నేను వింటున్నాను. అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళు అయినా, చిన్న పిల్లలైనా ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా మందికుంటుంది. దాన్ని మలబద్ధకము అంటాం. వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటదో వినండి. పాత భావనలను, ఆలోచనలను, విధానాలను వదిలిపెట్టేయడానికి నిరాకరించడము. అంటే ఏంటి? ఓల్డ్ థాట్స్, పాత ఒరవడి, అదే కరెక్టు. ఇంకా రోట్లో రుబ్బుకుంటే పచ్చడి సూపర్ ఉంటది. ఇంకా అలాగే. ఇంకా పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుని, ఆ కాలంలో అమ్మా అని మొదలెడతారు. ఇటువంటి ఆ ఓల్డెన్ థాట్స్ లేకపోతే హ్మ్. నచ్చిందుంటది. అలాగే జరగాలి ఇప్పుడు కూడా అనుకుంటారు. అదిగో గతంలో అతుక్కుపోవడము, గతంతో అతుక్కుపోవడం, ఆ రోజున అలాగా అని. కొన్ని సార్లు పిసినారితనము,
సో ఇవన్నీ కూడా కలిపి ఏమవుతుంది, మనకి మలబద్ధకం ఏర్పడుతుంది. సో మలబద్ధకం ఎవరికైతే ఉందో ముందు ఇస్తే వస్తది, పంచుకుంటే పెంచబడుతుంది. పిసినారితనం అంటే ఏంటి? ఇవ్వకపోవడం, ఇవ్వడానికి నిరాకరించడం, ఇష్టపడకపోవడం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది నేను చెప్పట్లేదండోయ్, నన్ను తిడతారు మళ్ళా. నేను చెప్పేది లూయిస్ ఎలియా చెప్పింది. కానీ ప్రాక్టీస్ చేశాను. చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకు ఏవేవి ఉన్నాయో ముందు నేను అవన్నీ టిక్ పెట్టేసుకొని ఇవన్నీ 2009 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తా. ఇవన్నీ నాకు 2015 కల్లా క్లియర్ అయిపోయాయి. అప్పటి నుంచే ఈ బుక్స్ అందరికి పంచడం, ఈ బుక్ నేను చెప్పడం క్లాసెస్ కింద. ఎందుకంటే ఇందులో ఆత్మజ్ఞానం ఉంది పూర్తిగా. ఇప్పుడు ఈ నేను చెప్పింది ఈ మలబద్ధకానికి ఈ థాట్స్ ఉంటే దాని దైవిక వాక్యాలంతా ఆత్మజ్ఞానమే. చూడండి, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, తాజావి మరి నాకు ప్రధానమైనవన్నీ నాలోకి ప్రవేశిస్తున్నాయి. చూసారా? అంటే గతాన్ని వదిలే మనకి సేతుల మాస్టర్స్ ఏం చెప్తారు? పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్స్ ఆర్ గిఫ్ట్స్. అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉండమంటాడు. ప్రస్తుత సమయంలో మనం జీవించాలి. అంటే భూతకాలం భూతం లాంటిది, వర్తమానం కాకుండా ఫ్యూచర్ ఏమంటారు మేడం? వర్తమానం వరం లాంటిది, భూతకాలం భూతం లాంటిది, భవిష్యత్తు భవిష్యత్తు అయోమయం. సో భవిష్యత్తులో ఉండొద్దు, భూతకాలంలో ఉండొద్దు, వర్తమానంలో జీవించండి, వరాల్ని పొందండి అంటారు. మాస్టర్స్ ఎప్పుడో చెప్పాడు ప్రెసెంట్ టెన్స్ లో ఉండమని. మనం ఏం చేస్తున్నాం? అలాగే గతంలో ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటది. ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్ గా ఉంటది మనకి. నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, తాజావి మరి నాకు ప్రధానమైనవన్నీ నాలోకి ప్రవేశిస్తున్నాయి. నాలోంచి జీవితం ప్రవహించేందుకు నేను అనుమతిస్తున్నాను. సో మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట, జీవితం నాలోంచి ప్రవహించడానికి, ఫ్లో అవ్వడానికి. సో చూడండి, కొత్త వాటర్ ఫ్లో ఉంటే ఎనర్జీ ఉంటది. ఓల్డ్ స్టాగ్నెంట్ వాటర్ లో ఎనర్జీ ఉండదు. స్టాగ్నెంట్ అంటే తెలుసు కదా, అలా ఉండిపోయి నీళ్లు ఒకే చోట ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి అలా ఉండిపోయి దాని దోమలు అన్ని మురికి చేరిపోతుంది. అట్లాగే పాత ఆలోచనతో మనం అలాగా గూడు కట్టేసుకుంటే దాంట్లో అన్ని క్రిములు, కీటకాలు, అన్ని అనారోగ్యాలే. ఆలోచనలు ఫ్లో చేసి వదిలేసేద్దాం, పాత అన్ని పట్టుకున్నాయన్ని వదిలిపడేద్దాం. ఆ జిగురు అన్నిటిని బయటికి తోలాలి అంటే శ్వాస మీద ధ్యాసే సాధన. ఎప్పుడైతే చేస్తామో ఆ సాధన చేసినప్పుడు మనకి ఆ ఎనర్జీ సిస్టమ్ ఏం చేస్తుందంటే కొత్త ప్రవాహాన్ని, కొత్త వరవడిని, తాజావి మనలోకి ప్రవేశపెడుతూ ఉంటుంది. సో సాధన ముఖ్యం, ఇక్కడ జ్ఞానము ముఖ్యం. ఉత్తి ఖాళీ పుస్తకం లాగా చేసుకుంటున్నాం దీన్ని. మరి దాంట్లో సబ్జెక్ట్ అయ్యాలి అంటే ఆధ్యాత్మిక పుస్తక పఠనం. మళ్ళీ ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదివేసి నాలెడ్జ్‌ని పెంచేసుకోవడం కాదు ఇక్కడ. న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ అని పత్రి సార్ చెప్పారు మనకి. సో దానికి సంబంధించిన బుక్స్‌ని చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ఉత్తి బుక్స్ చదివినా ఉపయోగం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీ లేకుండా నువ్వు బుక్స్ చదివి ఏం చేస్తావు? ఇది ఖాళీ చేసుకో. ఇది ఖాళీ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన, ధ్యానం చేయవలసిందే. అది చేశాక ఈ బుక్స్ చదువు. ఇంకో హార్ట్ అటాక్ గురించి కూడా ఒక పాయింట్ చెప్తాను మేడం. చెప్పనా? ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది యాక్సెప్టెన్సీ ఉండట్ల. హార్ట్ అటాక్ చిన్న చిన్న పిల్లలు 20-30 మధ్యలో వాళ్ళు, లేకపోతే 32-35 లోపు యాక్సెప్టెన్సీ లేక టకీమని హార్ట్ అటాక్ మంచిగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం జరిగిందంటే ఏమో రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేగడు. విషయం ఏంటంటే హార్ట్ అటాక్స్. జిమ్‌కి వెళ్తున్నాడు, బాడీ ఫిట్ గా ఉంటుంది, అన్ని బాగుంటుంది. మానసికమైన ఆరోగ్యం లేక హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, టప్‌మని లేసి వెళ్ళిపోతుంది. ఇలాగా బాడీ వెకేషన్స్ చాలా జరుగుతాయి ఈ మధ్య కాలంలో. సో దానికి కారణాలంతా కూడా మానసికమైన ఒత్తిడే మై డియర్ ఫ్రెండ్స్. మానసికమైన ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ హార్ట్ అటాక్స్ గురించి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందో వినండి. నేను ఒంటరిగా ఉన్నానని భావించడము, మరి భయకంపితుడై పోవడము, నేనేది సరిగ్గాను మరి
తగినంతగాను చేయలేనన్న బాధ. నేను ఇంకెప్పటికీ ఇది చెయ్యలేను అన్న ధోరణి. సో నా వల్ల కాదు, నా ద్వారా ఇది ఏ పని సరిగ్గా జరగదు, సక్రమంగా ఉండదు అని మనల్ని మనమే దిగజార్చేసుకుని నా వల్ల ఇంకా కాదు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది వస్తదనమాట. గుండెపోటు వచ్చే వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది. మళ్ళా ఒకసారి చదువుతాను. నేను ఒంటరిగా ఉన్నానని భావించడము, మరి భయకంపితుడై పోవడము. నేనేది సరిగాను, మరి తగినంతగాను చెయ్యలేనన్న బాధ. నేను ఇంకెప్పటికీ అది చెయ్యలేను అన్న ధోరణి. ఎప్పటికీ నేను చెయ్యలేను, తనలో ఆ సత్తా లేదు అన్న ఫీలింగ్ వచ్చిన వ్యక్తికి ఆ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అటువంటి వ్యక్తి దైవిక వాక్యాలు అంటే ఏది మాట అనుకోవాలి. ఇది దైవిక వాక్యాలు ఒక చక్కగా పేపర్‌లో రాసుకొని, అలా మీరు ఎక్కడైతే ఎక్కువ గడుపుతారో ఆ గోడకు అలా అతికించుకుంటూ ఉంటే, మనం గబుక్కుని చూసినప్పుడల్లా చదువుకోవడానికి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలా రాసుకోవాలి దైవిక వాక్యాలు? హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళంటే, ఈ జీవన సమస్తంతోను సమస్తంతోను ఏకమై ఉన్నాను. ఈ జీవన సమస్తంతోను నేనేకమై ఉన్నాను. ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నది. అంతా సవ్యంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళా చెబుతాను ఒకసారి. ఈ జీవన సమస్తంతోను నేనేకమై ఉన్నాను. ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నది. అంతా సవ్యంగా ఉంది అని మనం దాన్ని దైవిక వాక్యాల కింద రాసుకొని ఒక దీని మీద అతికించుకుంటే గోడ మీద గాని ఎక్కడ మనం ఎక్కువ గడుపుతున్నామో ఆ ప్రదేశంలో మనకి చక్కగా చూసినప్పుడల్లా చదువుకుని దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి ఉపయోగం ఉంటదన్నమాట. నెక్స్ట్ కాట్రాక్ట్స్ కళ్ళకి అన్నిటికి ప్రతి దానికి కూడా ఇక్కడ మనకి ఎన్ని సిక్నెస్ కార్‌లో కొంతమందికి పడదు. కార్‌లో ఎళ్ళే వాళ్ళకి. ఆళ్ళకేంటి కార్‌లో ఎళ్ళేవాళ్ళు కార్ సిక్నెస్ అంటారు. దాన్నేమంటామంటే భయం అంట. బంధము. ఏదైనా అసౌకర్యత అనుభవించాల్సి వస్తుందని, దాని నుండి తప్పించుకోవాలన్న భావనంట. అటువంటి వ్యక్తి ఎట్లాగా ఆలోచిస్తే బావుంటది అంటే, నేను కాలము మరియు ప్రదేశంల నుండి చాలా సునాయాసంగా కదులుతున్నాను. నన్ను కేవలము ప్రేమ మాత్రమే చుట్టుముట్టుంది. నన్ను ప్రేమ మాత్రమే కేవలం చుట్టుముట్టుతుంది. అప్పుడు ఏమవుతుంది? కార్‌లో వెళ్ళినప్పుడు మనకేమవుతుంది ఫ్రెండ్స్? కార్‌లో వెళ్ళేటప్పుడు ఆ సిక్నెస్ అనేది తగ్గుద్దనమాట. అలాగే చాలా ఈ బుక్ మీకు ఎందుకంటే హాఫ్ అన్ అవరే కదా! ముందు విషయం చెప్తే హ్మ్. ఇది ఇక మీ జీవితం మీ చేతిలో నేను చదివి చెప్తూ మీకు వివరంగా చెప్తాను తర్వాత నుంచి. అసలు ఈ విషయాలన్నీ ఆ బుక్‌లో కూడా ఉంటాయి. కాకపోతే ఇలా టేబుల్ వైస్‌గా ఉండదు ఇలాగా. ఇలా టేబుల్ వైస్‌గా ఉండదు. అది కొంచెం ఆహ్, ఎస్సే లాగా టాపిక్ ఇచ్చేసి రాసేస్తారు. అయినా నేను వివరంగా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఒక బుక్కును, పెన్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకెప్పుడు ఏది పాయింట్స్ కావాలో అడిగినా దాని గురించి చెప్తాననమాట. దీంట్లో చెప్పడం అంటే దీంట్లో ఉంటుంది. ప్రతి దానికి గోల్డేంటి మనకి మొత్తం బాడీలో ఉన్న ప్రతి పార్ట్ వెన్నుపూస, మెయిన్ వెన్నుపూస బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి దానికి 2 చాప్టర్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ వెన్నుపూస గురించి. మొత్తం ఇలాగా బొమ్మలేసేసి మొత్తం ఏ పార్ట్‌కి ఏమేమి ఉన్నాయి ప్రతీదీ ఉంటది దీంట్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.